ఎనర్జీ అసిస్టెంట్ జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2 ఉద్యోగుల రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం స్థానిక లాలచెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న సైకిల్ వర్తక సంఘం కళ్యాణ మండపంలో శనివారం జరిగింది. రాష్ట్రంలో పలు జిల్లాల నుండి రాష్ట్ర నాయకులు హాజరై వారి సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు పి రాజు మాట్లాడుతూ 2019లో గ్రామ వార్డు సచివాలయంలో ఎనర్జీ అసిస్టెంట్లు జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2 సుమారు 7,000 మందికి పైగా నియమించారని, అయితే వారికి ఇప్పటివరకు ఎటువంటి సర్వీస్ రూల్స్ ప్రకటించకపోవడంతో తమకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీఈపీడీసీఎల్, సిపిడిసిఎల్, ఎస్పీడీసీఎల్ సంస్థలు అనుభవం శిక్షణ లేని వారిని 11 kV, 13 kV లైన్లపైకి ఎక్కించడంతో సుమారు 150 మంది వరకు మృత్యువాత పడ్డారని, 200 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారన్నారు. మృతుల కుటుంబాల పరిస్థితి బాధాకరంగా ఉందని, గాయపడ్డవారు ఆందోళనలో ఉన్నారని, ఇంధన సంస్థలు ఎటువంటి నష్టపరిహారం కేటాయించలేదని తెలిపారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లినా ఇంతవరకు సరైన స్పందన లేదన్నారు. అత్యధికంగా యువతనే ఈ పోస్టులో పనిచేస్తున్నారని, వారి కుటుంబాల రోదన తమను కలిచివేస్తుందన్నారు. వెంటనే తమకు సర్వీస్ రూల్స్ వర్తింపచేసి న్యాయపరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు సిహెచ్ కేశవ, ఎం రాము, కె వీరబాబు, కె సూర్యనారాయణ, ఐ తాతాజీ తదితరులు పాల్గొన్నారు. జేఎల్ఎం గ్రేడ్ 2ల రాష్ట్ర స్థాయి ఒక రౌండ్ టేబుల్ సమావేశంగానే ఎగ్జిక్యూటివ్ యొక్క సమావేశము నిర్వహించడం జరుగుతూ ఉంది రాజమండ్రిలో. దీనికి ముఖ్య కారణం ఏమిటంటే, మనకందరికి తెలిసిన విషయమే, 2019లో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1,30,000 పైచిలకు మెంబర్స్ని ఉద్యోగాల్లో జాయిన్ చేసుకోవడం జరిగింది. అందులో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తరఫున కూడా సచివాలయం పనిచేయడానికి అని చెప్పేసి జేఎల్ఎం గ్రేడ్ 2లను మరి నియమించుకోవడం జరిగింది. 7,000 చిల్లర, ఆ విధంగా 7,000 పై మందిని. అయితే ఈ 7,000 పై మంది సచివాలయంలో కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి పవర్ డిస్కంలు ఆ యొక్క యాజమాన్యము ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏపీఈపీడీసీఎల్ కానీ, సిపిడిసిఎల్ కానీ, ఎస్పీడీసీఎల్ కానీ వారి యొక్క విద్యుత్ శాఖలో ఎటువంటి అనుభవం లేని, అదేవిధంగా ఎటువంటి శిక్షణ లేని ఇనిషియల్ క్యాడర్ అయినటువంటి జేఎల్ఎం గ్రేడ్ 2 ఇంధన సహాయకులుగా ఉండాల్సినటువంటి వారిని ఇంధన సహాయకులుగా కాకుండా ఆ ప్రమాదకరమైనటువంటి 11 kV, 30 kVలో వర్క్ చేయించుకోవడం వల్ల దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా మరి 150 మంది వరకు మరణించారు, 200 మంది వరకు గాయపడ్డారు. మరి ఇంత జరుగుతున్నప్పటికీ ఈరోజు వరకు కూడా మరి ఈ యొక్క విద్యుత్ శాఖ యాజమాన్యము ఈ యొక్క ఎనర్జీ అసిస్టెంట్ల మీద, లేకుంటే జేఎల్ఎం గ్రేడ్ 2ల మీద ఎటువంటి నిర్ణయం తీసుకుపోవడం చాలా బాధాకరం. మరి ఈ యొక్క బాధాకరమైన విషయం, ఎందుకంటే 100 మందికి పైగా చనిపోవడం అనేది చాలా ఆ విధంగా ఘోరమైన విషయము. మరి ఆ 100 మంది ప్రత్యక్షంగా చనిపోతే వారి యొక్క కుటుంబాలు పరోక్షంగా కొన్ని వందల మంది బాధపడుతూ ఉన్నాయి.